హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు మన బిగినర్స్ ప్లేలిస్ట్లో వైల్ లూపు, ఫర్ లూపు, అలాగే ఇఫ్ అండ్ ఎల్స్ ఈ మూడు కాంబినేషన్లో ఒక ఎగ్జాంపుల్ని చేసి చూపిస్తానండి. అలాగే మనకి పైథాన్లో డెఫ్ అనే ఒక కీవర్డ్ ఉందండి. డెఫ్ మీన్స్ డిఫైన్ అనమాట. డెఫ్ అనే కీవర్డ్ ఉంది. ఆ కీవర్డ్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తానండి. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ అయిన తర్వాత డెఫ్ గురించి మాట్లాడుకుందామండి. ఓకే, సో ఇప్పుడు నేను కౌంట్ తీసుకుంటున్నాను. సో కౌంట్ ఈక్వల్ టు 0 అని చెప్పి వైల్ లూప్లో ఆ కౌంట్ని లెస్ దెన్ 3 రాసి దాన్ని ఇంక్రిమెంట్ చేస్తానండి. ఓకే అండి, సో దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి అంటే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అండి. ఓకే, సో మనకి దీని తర్వాత ఒక ప్రింట్ కూడా రాసుకుందాము. దీని ముందు మనకి నెంబర్స్ ప్రింట్ అయ్యేలాగా ప్రింట్. ఓకే, సో మనకు కౌంట్ నెంబరు ప్రింట్ అయ్యేలాగా రాసుకుందామండి. ఓకే, సో కౌంట్ అని చెప్పేసి పెడుతున్నాను, ఎంటర్ చేస్తాను, ఒకసారి రన్ చేస్తున్నానండి. చూడండి 0 1 2 అని పడింది. ఓకే, సో అయితే దీనికి ఏం చేద్దామంటే 0 తీసుకోకుండా +1 అని పెడదామండి. అప్పుడు 1 2 3 వస్తుంది. చూసారా, 1 2 3. ఓకే, సో ఇప్పుడు వైల్ లూపు దేనికి రాశానంటే ఒక 3 నెంబర్స్ని ప్రింట్ చేయడానికి రాశానండి. ఓకే, సో వైల్ లూపు ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఫర్ లూప్ రాస్తున్నానండి. సో ఇందులోనే ఈ లోపలే అంటే వైల్ లూప్ లోపలే ఫర్ లూప్ రాస్తున్నానండి, విడిగా రాయట్లేదు. కాంబినేషన్ అని చెప్పాను మీకు ఆల్రెడీ. ఓకే, సో ఫర్ I in range 1 to 6. ఓకే, 1 to 6 నెంబర్స్. 6 అంటే 1 to 5 అండి, అంటే 6 బిలో తీసుకుంటుంది, ఒక మైనస్ చేస్తుంది కాబట్టి. సో 1 to 5 నెంబర్స్లో ఓకే అని చెప్పి ఇందులో 1 to 5 నెంబర్స్లో ఏమి ఆడ్ ఉన్నాయి, ఏవి ఈవెన్ ఉన్నాయి, ఈవెన్ ఏంటి ఆడ్ ఏంటి, ఓకే ఆ నెంబర్స్ని ప్రింట్ చేయమని చెప్పేసి అడుగుతానమాట. చూడండి, సో ఇక్కడ ఇఫ్ అండ్ ఎల్స్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను ఫర్ లూప్లో. సో ఇఫ్ I మోడ్లెస్ 2 = 0 అయితే ప్రింట్. ఓకే, ఇక్కడ I కూడా వాల్యూని యూజ్ చేద్దామండి. I అని చెప్పి మెసేజ్ రాద్దాం, ఈజ్ ఈవెన్. I ఏంటండి, ఏ నెంబర్ అయితే మనకి ఫర్ లూప్లో తెచ్చుకుంటుందో ఆ నెంబరు I అవుతుంది. ఓకే, సో 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4, 5 అయితే 5 అనమాట. ఓకే, సో అలాగే ఎల్స్ ఫంక్షన్ రాద్దాం. ఎల్స్ ఫంక్షన్లో ఏంటి, ఒకవేళ అది =0 కాకపోతే మనకి అది ఆడ్ నెంబర్ అవుద్దండి. సో అలాగే ప్రింట్ చేసి ఆడ్ నెంబర్ కూడా ప్రింట్ చేయమని చెప్పేసి అడుగుదామండి, ఈజ్ ఆడ్. ఓకే, సో స్టేట్మెంట్ 3 కాంబినేషన్స్తో మీకు ఒక చిన్న స్టేట్మెంట్ రాశానండి, చూడండి ఇక్కడ. సో క్లియర్గా. ఓకే, సో ఫైనల్గా ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసినప్పుడు మనం ఒక బాయ్ అని ఒక మెసేజ్ ప్రింట్ చేసుకుందామండి. ఓకే, సో అంటే బాయ్ ఏంటంటే మనకి లూప్ అయిపోయింది అని. సో ఇక్కడ ఫస్ట్ మీ స్టేట్మెంట్ చూస్తే ఎన్నిసార్లు లూప్ తిరుగుతుంది అన్న విషయాన్ని గురించి చెప్పానండి. సో తిరిగినప్పుడు ఈ ఫర్ లూప్లో 1 to 5 నెంబర్స్ చెక్ చేసుకోవాలి అని చెప్పి, అంటే 3 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట. అంటే 3 సార్లు చెక్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి చెక్ చేసిన ప్రతిసారి ఆ నెంబర్లో ఈవెన్ ఏంటి ఆడ్ ఏంటి అనేది ప్రింట్ చేయమని చెప్పేసి అడిగామన్నమాట అండి. చూడండి, ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను. ఇదిగోండి, ఎంటర్ చేస్తే 3 టైమ్స్. మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, ఎందుకంటే 1 2 3 దీనికి ఒక మెసేజ్ పెడదాం ఒకసారి. ఓకే, ఏం చేద్దామంటే లూప్ అని పెడదాం. యాక్చువల్లీ మీకు ఇక్కడ ఒకటి చెప్పాలి, మనకి ఇలా తిరిగినప్పుడు ఏమంటారంటే ఐట్రేషన్ అంటారండి. ఓకే, సో లూప్ తిరుగుతుంది కదండి, తిరిగే ప్రతి ఒక్క రౌండ్ని ఐట్రేషన్ అంటారు ఇందులో. సో మనం అలా మాట్లాడుకోవద్దు, లూప్ అని మాట్లాడుకుందాం. మనకు బాగా అర్థమయ్యేలాగా లూప్ అని ఒక మెసేజ్ పెడుతున్నానండి. సో దీన్ని డబుల్ కోట్స్, సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్ ఏదైనా పర్లేదు. సో సింగిల్ కోట్స్లో పెట్టి మళ్ళీ రన్ చేస్తాను. ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది, కామా పెట్టలేదండి, అంతేనండి. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లియర్గా ఉంది. సో లూప్ 1, సో ఫస్ట్ లూప్లో తిరిగినప్పుడు 1 నుంచి 5 వరకు నెంబర్స్ తీసుకుంది. ఆ నెంబర్స్లో ఆడ్ ఏంటి ఈవెన్ ఏంటి, ఆడ్ ఏంటి ఈవెన్ ఏంటి ప్రతిదీ కూడా ప్రింట్ చేసిందండి. చెక్ చేసుకోండి ఒకసారి, చూడండి తెలుస్తుంది మీకు. అలాగే మళ్ళీ సెకండ్ లూప్ తిరిగింది. సెకండ్ లూప్లో కూడా అన్ని నెంబర్స్ని చెక్ చేసింది. థర్డ్ లూప్లో తిరిగింది, థర్డ్ లూప్లో కూడా చెక్ చేసింది. ఫైనల్గా లూప్ నుంచి బయటకు వచ్చి బాయ్ అని ప్రింట్ చేసింది అనమాట.
సో ఇలాగా 3 కాంబినేషన్స్ని యూజ్ చేసి కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో అయితే ఇది ఎందుకు క్రియేట్ చేశానంటే అసలు మనం 3 కాంబినేషన్స్ క్రియేట్ చేయొచ్చో లేదు అన్న విషయం డౌట్ మీద ఉంటుంది కదండి మీకు. ఆ డౌట్ని క్లియర్ చేయడం కోసం ఇలా చేశానండి. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి. చాలా చోట్ల మనకి ఇంకా పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ కూడా యూజ్ అవుతాయి అనమాట. ఇలాగ 3 కాంబినేషన్స్లో చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. సో ప్రస్తుతానికి నేను సింపుల్గా చూపించాను మీకు అంతే. ఓకే అండి, సో ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ కాంబినేషన్ని. సో ఇదే కాంబినేషన్ని మీకు మనం విజువలైజేషన్లో కూడా ఒకసారి మీకు చూపిస్తానండి, ఎందుకంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందని. అంతకంటే ఏం కాదండి. సో దాని తర్వాత మనం డెఫ్ అనే కీవర్డ్ గురించి నేను చెప్పాను కదండి, ఆ కీవర్డ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ విజువలైజేషన్కి వెళ్దామండి. పైథాన్ ట్యూటర్. ఓకే, సో పైథాన్ ట్యూటర్ అన్న పైథాన్ కంపైలర్ ఓపెన్ చేసాము. ఓకే, సో పైథాన్ కంపైలర్లో మన కోడ్ని పేస్ట్ చేశాను. విజువలైజ్ ఎగ్జిక్యూషన్ అని చెప్పేసి క్లిక్ చేశాను. సో కొంచెం జూమ్ చేస్తానండి. ఓకే, సో జూమ్ చేశాను. ఓకే, ఇది అయింది, బట్ పూర్తిగా కాపీ చేయలేదు అనుకుంటా అండి. ఎందుకంటే చూడండి ఇక్కడ మనకి కౌంట్ రావాలి, ఇక్కడ కౌంట్ రాలా, అందుకని ఇలా వచ్చింది. సో ఇదిగోండి కౌంట్ కాపీ చేయలేదు నేను. సో కౌంట్ కాపీ చేద్దాం, మళ్ళీ విజువలైజేషన్లోకి వెళ్దాం, ఎడిట్ కోడ్ పెడదాం, ఎడిట్ కోడ్ చేసి అప్పుడు పేస్ట్ చేద్దాం. ఓకే, మళ్ళీ విజువలైజేషన్ ఎగ్జిక్యూషన్. ఓకే, ఇప్పుడు రన్ అయిందండి. ఫైన్, కోడ్ సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇప్పుడు నేను ప్రతి ఒక్క పాయింట్ చూడండి, గమనించండి మీరు. రెడ్ అండ్ గ్రీన్ యారో గమనించండి. ఓకే, సో నెక్స్ట్లో కొట్టాను. సో గ్రీన్ యారో వచ్చి కౌంట్ని ఎగ్జిక్యూట్ చేసింది, రెడ్ యారో వచ్చి వైల్ లూప్లో మనకి నెంబర్ ఏముంది కౌంట్లో, <3 ఉంది, అంటే 0 ఉంది కౌంట్ వచ్చి ఇక్కడ గ్లోబల్ ఫ్రేమ్లో. సో కాబట్టి లూప్ని రన్ చేయాలి కాబట్టి లోపలికి వెళ్ళిందండి. ఓకే, సో లోపలికి వెళ్ళిన తర్వాత రెడ్ చూసారా, రెడ్ యారో మార్కు 3rd లైన్లో ఉంది. లూప్ను ప్రింట్ చేయమని చెప్పేసి మనకి రెడీ అయ్యింది, అంటే ఎగ్జిక్యూట్ అయితే మనకు ఒక లూప్ 1 కింద ప్రింట్ అవుతుందండి. చూడండి ఇక్కడ చూసారా, ఇక్కడ లూప్ 1 ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత సో నెక్స్ట్ లైన్లో ఏముందండి, ఫర్ లూప్ ఉందండి. సో ఫర్ లూప్లో ఏముంది, 1 to 6 నెంబర్స్ని తెచ్చుకోమంది. సో 1 to 6 నెంబర్స్ని తెచ్చుకుని ఆ దాంట్లో ఇఫ్ కండిషన్లో ఏమని ఉందండి, ఐ కానీ (2 = 0 అయితే, అంటే డివిజిబుల్ అయ్యి రిమైండర్ కానీ 0 వస్తే, ఓకే, దాన్ని ఏమని ప్రింట్ చేయమంది, ఆ నెంబర్ని, ఐ అంటే నెంబర్ కదండి, ఇక్కడ 6th లైన్లో ఐ అని రాసాం, ప్రింట్ ఐ అని, అది నెంబర్ అండి. ఏ నెంబర్ అయితే తెచ్చుకుంటుందో ఫర్ లూప్లో నుంచి ఆ నెంబర్ అనమాట. ఇది మెసేజ్ ఈజ్ ఈవెన్, ఆ నెంబరు ఈజ్ ఈవెన్ అని చెప్పేసి ప్రింట్ చేయమని చెప్పాం. చూడండి ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేస్తాను. సో నెక్స్ట్ క్లిక్ చేస్తే ఫర్ లూప్లో నెంబర్ని ఒకటి తెచ్చుకుందండి. ఇక్కడ గమనిస్తే ఐ వాల్యూ = 1 అండి గ్లోబల్ ఫ్రేమ్లో, చూసారా. అలాగే నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన వెంటనే 1 అయితే ఏదైతే ఉందో అది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి ఈ రెడ్ యారో మార్కు డైరెక్ట్గా చూడండి జంప్ అయింది ఎల్స్ కండిషన్లోకి. సో ఇప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట ఆడ్ కింద. చూడండి ఇక్కడ ప్రింట్ అయింది, ఇక్కడ ఆడ్ కింద ఎగ్జిక్యూట్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ లూప్లోకి వెళ్ళింది. ఈ లూప్ ఏదైతే కంప్లీట్ అవ్వకుండా బయట లూప్లోకి రాదనమాట. చూడండి నెక్స్ట్లో మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంది, ఐ కానీ (2 = 0 ఎస్ ఆర్ నో. సో ఓకే, కండిషన్ కరెక్ట్ అనుకోండి. నెక్స్ట్ 6th లైన్లో ప్రింట్ ఐ ఈజ్ ఈవెన్ అని చెప్పి రాస్తుంది. చూడండి రెడ్ లైను, అక్కడ రెడ్ యారో మార్కు 6th లైన్లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్లిక్ చేయగానే వెంటనే మనకి ఈవెన్ నెంబర్ ప్రింట్ అయిపోయింది, చూసారండి. సో అలాగా మనకి 5 నెంబర్స్ రిపీట్ అవుతాయండి, ఎందుకంటే మన ఫర్ లూప్లో 5 నెంబర్స్ రాసామండి. చూడండి ఇక్కడ పైన ప్రింట్ అవుతున్నాయండి, 4 ప్రింట్ అయింది. ఇప్పుడు 5th ప్రింట్ అవ్వడానికి రెడీగా ఉందండి. ఓకే, సో 5 కూడా ప్రింట్ అయిపోతుంది. చూడండి ఆడ్ నెంబర్ 5 ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు 5 ప్రింట్ అయిపోయిందండి. ప్రింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్లోకి వచ్చిందండి. ఇక్కడ ఫర్ లూప్లోకి ఎందుకు వచ్చింది, చెక్ చేసుకోవడానికి వచ్చింది. ఐలో ఇంకా నెంబర్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవడానికి వచ్చిందండి. ఓకే, సో చెక్ చేసుకున్నప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఐలో నెంబర్ లేవు. నెంబర్ లేగానే లేవు అని చెప్పేసి మళ్ళీ వైల్ లూప్లోకి వచ్చేసి కౌంటు చూడండి +1 చేసింది. రెడ్ మార్క్ చూసారా, ఫర్లో 6 బిలోయే ఉన్నాయండి, 5 లేవు. ఫర్లో చెక్ చేసింది, ఎగ్జిక్యూట్ చేసి లేదు కాబట్టి బయటకు వచ్చేసింది లూప్లోంచి. ఈ ఫర్ లూప్లోంచి బయటకు వచ్చేసి వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యింది. వైల్ లూప్లో
చూడండి రెడ్ యారో మార్కు 9th లైన్లో ఉంది. వైల్ లూప్లో నెక్స్ట్ ఏంటండి లైన్ ఇక్కడ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అంటే కౌంట్ని ఇంక్రిమెంట్ చేసాం మనం అక్కడ. సో ప్రస్తుతానికి కౌంట్ 0 కింద ఉంది. ఓకే, కౌంట్ 0 కింద ఉంది, దాన్ని ఇంక్రిమెంట్ చేసామండి. సో ఇంక్రిమెంట్ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట. చూసారా, ఇప్పుడు కౌంట్ 1 అయింది. సో కౌంట్ 1 అయింది. కౌంట్ 0లో ఇందాక ఈ లూప్ అంతా జరిగింది, కౌంట్ 0లో ఇదంతా జరిగింది. ఇప్పుడు సెకండ్ కౌంట్ 1లో మళ్ళీ ఫర్ లూపు, ఈ ఫెల్స్ లూపు అన్నీ కూడా మళ్ళీ రన్ అవుతాయండి. చూడండి, అదిగోండి లూప్ 2 ప్రింట్ అయింది. లూప్ 2 అంటే సెకండ్ లూపు, వైల్ లూప్లో సెకండ్ లూప్ రన్ అవుతుందండి. అందులో సెకండ్ లూప్లో లోపల ఉన్న ఫర్ లూప్ని చెక్ చేయాలి, ఇఫ్ కండిషన్ కూడా చెక్ చేయాలి. ఎందుకంటే అండి వైల్ లూప్లో మీరు కోడ్ గమనిస్తే చూడండి, ఇక్కడ కోడ్ వైల్ లూప్ రాసి దాని లోపల ఇండెంటేషన్ ఇచ్చానండి. ఇది ఇండెంటేషన్ అంటే ఒక ట్యాబ్ అనుకోండి, మనం అనుకున్నది ట్యాబ్. సో నేను ఎప్పుడైతే ఈ ట్యాబ్ ఇస్తానో ఈ లోపల ఉన్న ఈ లోపల ఏమి రాసినా కూడా నేను ఇదంతా కూడా వైల్ లూప్ని బేస్ చేసుకుని దాని లోపలికి వచ్చి వైల్ లూపులకి ఎప్పుడు వెళ్ళాలి అన్న విషయాన్ని ఈ లాస్ట్ లైన్ చెప్పిద్ది అనమాట అండి. ఓకే, సో అప్పుడు దాకా ఈ లోపల ఉన్న లైన్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అన్నమాట అండి. ఓకే, సో ఇక్కడికి వస్తే మనకి విజువలైజేషన్లోకి వస్తే ఇక్కడ చూడండి మీరు, నెక్స్ట్ మనకి సెకండ్ లూప్ రన్ అయింది, స్టార్ట్ అయిందండి. ఫర్ లూప్లోకి చెక్ చేసుకుంటుంది, ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చెక్ చేసుకుంది. సో ఫస్ట్ నెంబర్ ఉంది కాబట్టి i ఈజ్ ఈక్వల్ టు 1 అని మళ్ళీ తీసుకుంది. అలాగా i 5 వరకు లూప్ రన్ అవుతూ ఉంటుందండి. సెకండ్ లూప్ i 5 అయ్యే వరకు చూడండి, i 4 ఉంది. ఇప్పుడు గ్లోబల్ ఫ్రేమ్లో చెక్ చేయండి, ఇది కూడా గ్లోబల్ ఫ్రేమ్. ఓకే, సో i 5 అయ్యే వరకు రన్ అవుతుంది. i 5 అయిన తర్వాత ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుందండి. మళ్ళీ బయటకు వచ్చేసి ఇక్కడ 9th లైన్లో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అంటే నెక్స్ట్ క్లిక్ చేయగానే ఏం జరుగుతుంది అంటే మనకి లూప్ 3 స్టార్ట్ అవుతుంది అనమాట అండి. చూడండి, లూప్ 3 ప్రింట్ అయింది. ఇదిగోండి లూప్ 3 ప్రింట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ లూప్ 3లో సేమ్ i 5 అయ్యే వరకు రన్ అవుతూ ఉంటుంది. చూసారా, ఈ విజువలైజేషన్ చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట అండి. ఇది ఖచ్చితంగా యూజ్ చేయండి. మీరు యూజ్ చేస్తే మీకు ఫంక్షను ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, అసలు ఎలా రన్ అవుతుంది కోడ్ అన్న విషయాన్ని బాగా తెలుసుకోవచ్చు అనమాట అండి. చూసారండి, i ఈజ్ ఈక్వల్ టు 5కి వచ్చేసింది. ఇప్పుడు 5కి వచ్చిన తర్వాత కౌంట్ ఇంక్రిమెంట్ చేయడానికి రెడీగా ఉందండి. సో ఇంక్రిమెంట్ చేసింది అనమాట. ఇప్పుడు నేను నెక్స్ట్ కొట్టగానే ఇంక్రిమెంట్ అయ్యిద్ది. సో ఇంక్రిమెంట్ ఏమవుతుందండి, 4 అవుతుంది కదండి, 3 అవుద్ది. సారీ 4 కాదు, 3 అవుతుంది. కానీ మనం ఇక్కడ ఏం చేసాము, కౌంట్ లెస్ దెన్ 3 అన్నామండి. కౌంట్ అయితే 3 అయింది, కానీ 3ని కౌంట్ చేయొద్దని చెప్పాం కదండి. అంటే లెస్ దెన్ అంటే 3 కంటే బిలో అనమాట, 2 దాకే, అంటే 0 1 2 అంతే. అదే లెస్ దెన్ ఇది ఈక్వల్ టు 3 అన్నాం అనుకోండి, ఇప్పుడు మళ్ళీ లూప్ తిరుగుతుంది. ఇది లూపు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లూప్ తిరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ లెస్ దెన్ 3 అన్నాం కాబట్టి ఇప్పుడు వైల్ లూప్లో నుంచి బయటకు వచ్చేసి చూడండి ప్రింట్ బాయ్ ప్రింట్ అయిపోతుంది. ఇదిగోండి బాయ్ ప్రింట్ అయిపోయింది అంటే ఫంక్షన్ క్లోజ్ అయిపోయింది అని అర్థం అక్కడికి. ఓకే, సో బయటకు వచ్చేసి ఇది ఏదైతే ఉంది ఈ బ్లాక్ అంతా మనం చెప్పినట్టుగా కంప్లీట్గా రన్ అయిపోయిందని అర్థం అండి. ఓకే, సో ఇలాగా మనం వైల్ లూప్ని, ఫర్ లూప్ని, ఇఫ్ ఎల్స్ని మనం ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇది ఒక ఎగ్జాంపుల్ కింద మీరు తీసుకోవచ్చండి. ఓకే, సో ఇంకోటి నెక్స్ట్ నేను DEF అనే కీవర్డ్ గురించి చెప్పాను కదండి. సో అది ఏంటి అన్న విషయాన్ని ఇప్పుడు చెప్తానండి మీకు. సో DEF ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇదే కోడ్ ఓకే సెకండ్ టైం కావాలనుకోండి, మళ్ళీ రెండోసారి కావాలి. సో ఇదే కోడ్ రెండోసారి కావాలి అని అంటే మనం ఏం చేస్తామండి, కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేస్తాం కదండి. మళ్ళీ పేస్ట్ చేస్తే సేమ్ అదే వచ్చింది. కానీ ఇలా కాపీ చేసి పేస్ట్ చేయకుండా మనం డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసి మనకు నచ్చిన వాల్యూస్ని ఇవ్వచ్చు అనమాట అండి. ఓకే, చూడండి మీరు ఇందులో మీరు గమనిస్తే రేంజ్ ఫంక్షన్ చూడండి 1 6 అని ఉందండి. దీన్ని కూడా మనం డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసి మార్చుకోవచ్చండి. సో ఫస్ట్ మీకు ఈ ఫంక్షన్ని డెఫ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలన్న విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. సో ఈ ఫంక్షన్ ఏదైతే కట్ చేస్తున్నానండి నేను, సో DEF అనే కీవర్డ్ ఉంది. సో ఈ కీవర్డ్ యూజ్ చేసి తర్వాత దాని పేరు ఒకటి పెట్టాలండి. ఇండైరెక్ట్గా మాట్లాడుకోవాలంటే ఇండైరెక్ట్ ఏముందండి, డైరెక్ట్గా మాట్లాడుకోవాలి అని అంటే మనం ఆ ఫంక్షన్కి ఒక పేరు పెడుతున్నాం అంతేనండి. ఆ పేరుని బట్టి ఎక్కడ కావాలంటే అక్కడ కాల్ చేస్తే ఈ ఫంక్షన్ రన్ అయిపోతుంది అంతేనండి, సింపుల్. చూడండి నేను ది కాంబినేషన్ అని పేరు పెడుతున్నా,
కాంబినేషన్. ఓకే, ఎందుకంటే మనం 3 కాంబినేషన్తో చేసాం కాబట్టి కాంబినేషన్ అని తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి రౌండెడ్ బ్రాకెట్స్ పెట్టి కోలన్ పెట్టండి. కోలన్ పెట్టి ఎంటర్ చేస్తే ఒక ఇండెంటేషన్ వస్తుందండి. ఇక్కడ చూడండి ఇండెంటేషన్ వస్తుంది. ఇక్కడి నుంచి మనం కోడ్ రన్ చేయాలన్నమాట. చూడండి, సో ఈ కౌంట్ ప్లేస్ ఎలా అవుతుంది, దీని ఎదురుగా ఉండకూడదండి. డిఎఫ్ ఎదురుగా ఈ ఫంక్షన్స్ ఉండకూడదు అనమాట. దీని లోపలికి ఉండాలి. సో దీని లోపలికి ఉండాలి కాబట్టి ఎన్నిటికి ఒక ట్యాబ్ ఇచ్చామనుకోండి కరెక్ట్గా సెట్ అవుద్ది. ఇప్పుడు ఈ ఫంక్షన్ రన్ చేస్తే మనకి రిజల్ట్ ఏం రాదు. చూసారా, రిజల్ట్ ఏం రాలా. అదే చూడండి, నేను కాంబినేషన్ అని రన్ చేశాను అనుకోండి, చూడండి ఇదిగోండి. సో నేను నాకు ఎక్కడ కావాలంటే అక్కడ కాంబినేషన్ అని చెప్పి ప్రింట్ చేస్తాను, అంతే. ఎక్కడ కావాలంటే అక్కడ కాంబినేషన్ అని ప్రింట్ చేస్తాను. సో ఇలా ఇదే కాకుండానండి, ఓకే. సో ఇంకో విధంగా కూడా మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చండి. ఈ డెఫ్ ఫంక్షన్ వల్ల ఉపయోగం ఏంటని చెప్తాను అండి. ఓకే, ఎక్స్ వై అండ్ 2 వాల్యూస్ తీసుకున్నానండి. ఈ 2 వాల్యూస్ని ఇక్కడ చూడండి మనం ఎక్స్ వై కింద ఇద్దామండి ఇక్కడ. ఓకే, సో ఎక్స్ వై కింద ఇచ్చి దీన్ని ఎంటర్ చేశాను. అంటే ఇప్పుడు ఇది ఎక్స్ వైని ఎంటర్ చేశాను. ఇందుట్లో 1 to 8 అని ఇస్తానండి. 1 8. ఇప్పుడు చూడండి లూపు ఇదిగోండి 1 నుంచి 7 వరకు రన్ అయింది. చూసారా ఫర్ లూపు. సో ఇలాగా మనం వాల్యూస్ని మనకు నచ్చిన వాల్యూస్ని ఏం కావాలంటే అవి ఇలా ఎక్స్ అండ్ వై అని చెప్పేసి, లేదు ఎక్స్ అండ్ వై అనే కాదు, ఏమంటే ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు అండి. మనం ఏబి ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం, మనం నేమ్స్ ఇచ్చుకోవచ్చు, ఇంకోటి ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో నేను ఎక్స్ అండ్ వై అని సింపుల్గా ఇచ్చాను, ఆ రేంజ్లో యూజ్ చేశాను అనమాట. సో ఈ 2 నేను ఎప్పుడైతే వాల్యూస్ ఈ కాంబినేషన్స్లో ఇచ్చాను, ఇప్పుడు చూడండి ఈ కాంబినేషన్ అని యూజ్ చేసి 1 to 7 వరకు అంటే బిలో కదండి. సో +1 అన్న అంటే ఇక్కడ 8 వరకు రన్ అవుతాయి. ఇదిగోండి 8 వరకు రన్ అయినాయి. చూడండి 8 వరకు రన్ అయ్యాయి. సో ఈ కాంబినేషన్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది ఒక బ్లాక్కు సంబంధించిన నేమ్ అనమాట. అంటే దీనికి సంబంధించిన నేమ్, ఇది ఒక నేమ్ అనమాట, ఈ బ్లాక్ సంబంధించింది. సో ఈ బ్లాక్ నాకు ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఇంకా బెనిఫిట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ నేను 8 నెంబర్స్ని ఆడ్ ఈవెన్ చెక్ చేయమన్నానండి. అదే నాకు 8 వద్దు, నేను ఓన్లీ 4 మాత్రమే చెక్ చేయమని అనుకోండి, 1 to 4 అలాగే వస్తుంది. సో అలా మనం కావాల్సినట్టుగా నెంబర్ని ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట ఈ ఒక్క నేమ్తో. అదే మామూలుగా ఈ డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేయకపోతే ఇదంతా కాపీ పేస్ట్ చేయాల్సి వస్తుందండి. ఇదంతా కాపీ పేస్ట్. సో అప్పుడు కోడ్ మల్టిపుల్ కోడ్స్, ఒకే కోడ్ మల్టిపుల్ టైమ్స్ వచ్చింది అనమాట. సో అలా యూజ్ చేయకుండా దీన్ని మనం ఒక చోట రాసుకుని కావాల్సినప్పుడల్లా కాంబినేషన్ అనే పేరు పెట్టుకున్నాము. సో అలా మనకు నచ్చిన పేరు పెట్టుకుని మనకు నచ్చిన వాల్యూస్ ఇచ్చి ఆ ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ అర్థం కాకపోతే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.